ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం గనుక మనం చూస్తే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. సో గాడ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్. దేవుడు వెదుగుతా ఉన్నాడు. ఎవరి కొరకు అని అంటే కనుక సంరక్షకుడు కొరకు, అలాగే మధ్యవర్తిగా నిలబడగలిగిన వారి కొరకు. మరి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనాల్లో ఉంటుంది కదా, నేను దేశంను పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. కావున నేను నా క్రోధమును, నా ఉగ్రతాగ్నిని వారి మీద కృమ్మరింతును, వారి ప్రవర్తనా ఫలం వారి మీదికి రప్పింతును అని చాలా స్పెసిఫిక్గా యేసే మాట్లాడడం మనం చూస్తున్నాం. గాడ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద పీపుల్ హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్స్. ఆ యొక్క బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వారి కొరకు, మధ్యవర్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. సంరక్షకుల కొరకు, కావలి కాయవాని కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నాకు యేసే కోసం తెలుసులే, సో నేను చర్చికి వెళ్తాను. నాకు యేసే కోసం తెలుసులే, సో పర్వాలేదు, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. నా భక్తి నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అనే వాళ్ళ కొరకు మాత్రమే కాకుండా, నా చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతా ఉన్నారు, వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తాను. ఐ విల్ ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. అయ్యా, వారిని కనికరించు, నా ప్రాంతాన్ని కనికరించు, నా పట్టణాన్ని కనికరించు, నా దేశాన్ని కనికరించు, నా రాష్ట్రాన్ని కనికరించు అని ప్రజలకి దేవునికి మధ్య మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. సొదొమ గొమొర్రా విషయంలో మరి దేవుడు మాట్లాడుతూ 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నారు. సంరక్షకులు, నీతిమంతుని ప్రార్థన చాలా గొప్పది. నీతిమంతులు లేపబడాలయ్యా. నీతిమంతుని విజ్ఞాపన చేయవారు మా పట్టణాల్లో, మా ప్రాంతాల్లో ఉండాలి. నేను మీతో చెప్తా ఉన్నా, భక్సింగ్ గారు ఆల్మోస్ట్ 16 years అట్లా ఆయన బెడ్ రిడన్గా ఉన్నారు, మంచం మీద అట్లా పండుకుని. ఒక సేవకుడికి చాలా కోపం వచ్చిందంట. ఇంత గొప్ప ప్రార్థనాపరుడు, ఒక రోజుకి 12 నుండి 16 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, ఎందుకయ్యా బెడ్ రిడన్ చేసావు? వై యు అలౌడ్ ఇట్ అంటే, అప్పటికే భక్సింగ్ గారు చాలా పెద్దవాళ్ళు. దేవుడు చెప్పాడట, అతని ఉనికి, హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నీడెడ్ ఫర్ ఇండియా. భారతదేశానికి అతని యొక్క ఉనికి అవసరం. మంచం మీద ఉన్నా కానీ అతను పండుకొని ప్రార్థన చేస్తాడు. హీ ప్రేస్ అ లార్డ్, హీ ప్రేడ్ అ లార్డ్ కదండి. సంరక్షకుల కొరకు, మధ్యవర్తుల కొరకు, దేవుని హృదయాల్లోని భారాన్ని పంచుకోగలిగిన వారి కొరకు, ఏ పర్సన్ హూ షేర్స్ ద బర్డన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హృదయ వేదనను, హృదయ ఆక్రందనను పంచుకోగలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. విల్ యూ బీ దట్ వన్? మనం అలా ఉండగలమా? సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. పోనీ దేశం కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, ప్రాంతం కోసం కాదు, అట్లీస్ట్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. మన కుటుంబానికి మనం సంరక్షకులుగా ఉన్నామా? వారి కొరకు నమ్మకంగా ఆర్ వి ఇంటర్సీడింగ్? యోబు తన కుటుంబం కొరకు ప్రతి దినం అరుణోదయమున దహన బలి అర్పిస్తూ వచ్చినట్లుగా మనం చేయగలుగుతున్నామా? మన కుటుంబ పక్షాన, మన రక్త సంబంధుల పక్షాన, మన సంఘం పక్షాన మనం మధ్యవర్తులంగా ఉన్నామా? ఆ గ్యాప్స్లో మనం ఉన్నామా? దేవా, వీళ్ళు తెలియక చేస్తున్నారయ్యా, వీళ్ళు ఎరుగక చేస్తున్నారయ్యా, వాళ్ళని క్షమించు, వాళ్ళ దోషం నాదిగా ఎంచు, నన్ను క్షమించు, వాళ్ళని కరుణించమని ప్రార్థన చేసే ఆ మనస్సు మనకుందా? మధ్యవర్తులకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని చూస్తే
ఇర్మియా భక్తుడు, యెషయా భక్తుడు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ వీళ్ళందరూ కూడా సంరక్షకులుగాను మధ్యవర్తులుగాను ఆ మనస్సు కలిగి ఉన్నారు. దేవుడు వారిని హెచ్చిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఇటువంటి మనస్సు, దేవునికి కలిగిన మనస్సు కలిగి ముందుకు వెళుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.